IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బాబా ఏంటి పరిస్థితి? ఎలక్షన్ జరిగే కదా, ఈసారి ఎవరు వస్తారంటారు? జగన్ వస్తాడా లేదంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ వస్తుందంటారా? జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. ఆయనే సీఎం అవుతారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అందరి పక్షాన ఉంటున్నాడు కాబట్టి ఆయన కొంచెం వాలంటరీ వ్యవస్థ కానీ పెన్షన్ వాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా కొద్దిగా ఆయన అంటే కొంచెం అభిమానం పెంచుకున్నారు. ఎందుకంటే నడవలేక పెన్షన్ ఇంటికి పట్టుకొస్తున్నారని ఆ ఇదిలో ఉన్నారు వాళ్ళు. దానివల్ల ఆయనకు పడుతున్నాయి ఓట్లు అని నేను అనుకుంటున్నాను. వ్యతిరేకంగా చాలా మంది అంటే చాలా ఎక్కువ పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది ఈసారి. అంటే చాలా ఎక్కువ మంది ఓట్లు వేశారు కదా, ఇదంతా జగన్ మీద కోపంతోనే ఓట్లు వేశారు, అందరూ ఓటు వినియోగించుకున్నారు. సో కూటమే అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తుందంటే ఎక్కువ ఓట్లు శాతం పోలైందంటే అది ఆయన వల్లే అయింది. ఆయనకే జగన్మోహన్ రెడ్డి గారికే పోలైంది. ఎందుకంటే వీళ్ళు ఆడవాళ్ళకు వచ్చే ఈ పథకాలు కానీ 48 ఏళ్ళ వాళ్ళు కానీ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళకి వచ్చే డబ్బుల వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉందని వాళ్ళు వేసి ఉంటారు. పిఠాపురంలో ఏమవుద్దంటారు? సార్ పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కదా, అక్కడ కూడా ఎక్కువ పోలింగ్ జరిగింది. అంటే వంగా గీత స్థానికురాలు నెంబర్ 1 క్యాండిడేట్ అక్కడ. మరి ఆమెను కాదని ఇప్పుడు మనం బయట నుంచి వెళ్ళామనుకో ఆ ఊరు, మనం ఎవరికి తెలుసు అక్కడ మనం ఒకవేళ అవుతాం, మనం ఉంటామో ఉండము, అదే లెక్క అనుకుంటారు అక్కడ గ్రామస్తులు కానీ ఆ ఏరియాలో కానీ. మరి ఆమె స్థానికురాలు వంగా గీత అనే వ్యక్తి స్థానికురాలు, ఎప్పటి నుంచో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నవాళ్ళు. మరి ఆమె ఉంది అక్కడ, ఆమె గెలుచుద్దని అనుకుంటున్నాం. అంటే 2 సార్లు ఓడిపోయాడు కదా పవన్ కళ్యాణ్, ఈసారి ప్రజలు ఆదరిస్తారు పవన్ కళ్యాణ్ ని, ఎందుకంటే సానుభూతి కూడా పనిచేస్తుంది. నెక్స్ట్ అక్కడ కాపు సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువ ఉందని చెప్తున్నారు. కాపు సామాజిక వర్గం ఎక్కువే ఉంది, కాదంటలేదు. కాకపోతే వంగా గీత కూడా కాపు సామాజిక వర్గమేగా, ఆమె కూడా ఎక్కువగా ఉన్న వ్యక్తిగా. పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఎక్కడ పోతుందంటే ఇప్పుడు ఆయన ఒక్కడిగా వస్తే బాగుండేది. కొంచెం ఇవన్నీ మొత్తం వీళ్ళందరినీ కలుపుకుని వెళ్ళటం వల్ల కొంచెం నేను మైనస్ అవుద్దని నేను అనుకుంటున్నాను. అంటే చాలా మంది ప్రచారం చేశారు కదా, సినిమా స్టార్లు అందరూ వచ్చి చేస్తారు, ప్రచారాన్ని తీసుకొస్తారు. ప్రచారం చేసినంత మాత్రంలో ఎలా ఇది అవ్వదుగా. చెప్తారు, ఏదో చెప్తారు, మేము ఇలా ఏంటి అలా ఏంటి చెప్తారు. వేసేవాళ్ళు వేయాలిగా, వాళ్ళు వేస్తేనే కదా ఎంతమంది ప్రచారం చేసినా. నీ మీద ఉన్న అభిమానం నాకు పోదగా. కుప్పంలో ఈసారి ఎలా ఉంటుంది అంటారు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి? కుప్పం అంటే మరి ఆ ఏరియా అటు మనం చెప్పలేము, మరి ఎట ఉందో ఏంటని మనం చెప్పలేము. మంగళగిరి లోకేష్ మీ పక్కనే కదా, మంగళగిరి ఇది కూడా మా పక్కనే, కానీ అది కూడా డౌటే. జగన్ వస్తారంటారు అనుకుంటున్నాను. అంటే మీరు అంటున్నారు సంక్షేమ పథకాలు ఇచ్చాడు అందుకే జగన్ కోటేస్తారని. మరి చంద్రబాబు నాయుడు అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తారని మేనిఫెస్టోలో పెట్టాడు కదా, టీడీపీ మేనిఫెస్టోలో. సో ఈ మేనిఫెస్టోని చూసి వేయలేదంటారా? చంద్రబాబు నమ్మలేదా ప్రజలు? చంద్రబాబు నాయుడు దాన్ని అది పెట్టుకోలేకపోయాడు. ఇప్పుడు సీనియర్ మోస్టే, కాదంటలేదు. ఏదన్నా మనం చేద్దాం అనుకున్నప్పుడు చేయలేదు. దానివల్ల ఏంటంటే చాలా జనాలు నమ్మరు, నమ్మకత్వం పోయింది. ఏదన్నా చేసి ఉంటే బక్కబడుగు పేదవాళ్ళకి బోదాళ్ళకి ఏదైనా చేసి ఉంటే ఇలా చేసాడు, ఈసారి ఆయనకి మనం వెయ్యాలి, మళ్ళీ చేస్తాడని చెప్పేసి ఉంటుంది. జగన్ చేశాడా పేదోళ్ళకి? మరి చేసాడు. వాలంటరీ వ్యవస్థ ఎక్కువ ప్లస్ పాయింట్. ఆ ముసలోళ్ళు, నడవలేని వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు ఉన్నారు కదా, వికలాంగులు, వాళ్ళందరికీ కూడా ఇళ్ళకి పట్టుకెళ్ళి ఇవ్వడం వల్ల పెచ్చింగ్ అయింది ఆయనకి అని నేను అనుకుంటున్నాను. జగన్ వస్తారంటారు మీరు? జగన్